హాయ్ గైస్, అందరికి నమస్కారం. రీసెంట్ టైమ్స్లో ఎయిర్టెల్ కొన్ని పాపులర్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ని రిమూవ్ చేసింది. ముఖ్యంగా 299, 579, 619, 649 లాంటి కొన్ని ప్లాన్స్ని ఇప్పుడు అందుబాటులో లేవు. అయితే ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎయిర్టెల్ అన్ని రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచలేదు. కొన్ని పాపులర్ ప్లాన్స్ని మాత్రం పోర్ట్ఫోలియో నుంచి రిమూవ్ చేసింది. దీంతో ఇంతకుముందు తక్కువ ధరలో రీఛార్జ్ చేసుకునే కస్టమర్స్కి ఇప్పుడు హై ప్రైజ్డ్ ప్లాన్స్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. అందుకే ఎయిర్టెల్ కస్టమర్స్లో చాలా మందికి ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక ఎయిర్టెల్లోనే కంటిన్యూ అవ్వాలా, లేక జియోకి వెళ్ళాలా, లేక బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వాలా. నేను కూడా ఇదే విషయం గురించి ఆలోచించాను. అందుకే నేను బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యాను. ఇప్పుడు నా ఏరియాలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఎలా ఉంది, ఇంటర్నెట్ స్పీడ్ ఎంత వస్తుంది, కాల్స్ ఎలా ఉన్నాయి, 5G ఉందా, ముఖ్యంగా ఎయిర్టెల్ జియోతో పోలిస్తే బిఎస్ఎన్ఎల్ ఎలా ఉంది, ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ ని ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ గా చూద్దాం. ముందుగా మనం రీఛార్జ్ ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం నెట్వర్క్ మార్చాలనుకోవడానికి మెయిన్ రీజన్ లో ఒకటి రీఛార్జ్ ప్రైస్. ఎయిర్టెల్ లో కొన్ని పాపులర్ ప్లాన్స్ రిమూవ్ అయ్యాయి. అదే సమయంలో జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ మూడు నెట్వర్క్ లోను డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ లో డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఎయిర్టెల్ లో ప్రస్తుతం 349 లాంటి ప్లాన్ ఉంది. జియోలో కూడా 349 రేంజ్ లో ప్లాన్ ఉంది. బిఎస్ఎన్ఎల్ లో ఇంకా తక్కువ ప్రైస్ రేంజ్ లో డైలీ డేటా ప్లాన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నా గురించి చెప్తాను. నేను ఎయిర్టెల్ కస్టమర్ గా ఇంతకాలం ఉన్నాను, కానీ రీఛార్జ్ ప్లాన్స్ లో చేంజెస్ చూసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ కూడా ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది. ముఖ్యంగా నా యూసేజ్ చాలా హెవీ కాదు. నేను బయట ఉన్నప్పుడు యూపీఐ పేమెంట్స్, వాట్సాప్, బ్రౌజింగ్, చిన్న చిన్న ఆన్లైన్ పనుల కోసం ఇంటర్నెట్ ఉపయోగిస్తాను. ఇంట్లో ఉన్నప్పుడు కూడా నా వైఫై ఉంటుంది. కాబట్టి నా యూసేజ్ కి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సరిపోతుందా అని తెలుసుకోవడానికి నేను పోర్ట్ అయ్యాను. ఇప్పుడు అసలు టెస్ట్ మొదలైంది. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ నా ఏరియాలో ఎలా ఉంది. ముందుగా నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. నా ఏరియాకి దగ్గరలోనే బిఎస్ఎన్ఎల్ టవర్ ఉంది. అందుకే నా ఇంటి దగ్గర సిగ్నల్స్ చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు స్పీడ్ అయితే. స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు నాకు దాదాపు 40 to 40 Mbps వస్తుంది. నా రెగ్యులర్ యూజేజ్ కి ఇది చాలా సరిపోతుంది అని చెప్పవచ్చు. వాట్సాప్, బ్రౌజింగ్, యూపీఐ పేమెంట్, సోషల్ మీడియా, నార్మల్ ఆన్లైన్ వర్క్ ఇవన్నీ కూడా నేను చాలా కంఫర్టబుల్ గా చేసుకుంటున్నాను. ఇప్పుడు 40 Mbps అంటే రెగ్యులర్ మొబైల్ యూజేజ్ కి డీసెంట్ స్పీడ్. వాట్సాప్ ఇవన్నీ ఓకే. అయితే నా ఏరియాలో 40 Mbps, 47 Mbps ఎందుకు వస్తుందంటే నా టవర్ దగ్గర ఉంది కాబట్టి నాకే వస్తుంది. మీ ఏరియాలో మీరు ఎంత వేస్తున్నా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు టవర్ ఎంత దూరంలో ఉంది, అక్కడ ఏ విధంగా దాని నెట్వర్క్ ఉందని అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైతే అంటే మీరు ఒక్కసారి పోర్ట్ అయిన తర్వాత మళ్ళీ 3 months వరకు మీరు పోర్ట్ కాలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి పోర్ట్ అయ్యేటప్పుడు. సో ఇప్పుడు మరి ఇంట్లో అయితే టవర్ బాగానే ఉంది కాబట్టి ఓకే. మరి బయటకు వెళ్ళినప్పుడు ఎలా అంటే, ఇంట్లో నుంచి ఎప్పుడైతే నేను బయటకు వెళ్తానో అప్పుడు నేను మొబైల్ నెట్వర్క్ వాడినప్పుడు అయితే నాకు ఏమంత మేజర్ డిఫరెన్స్ అనిపించలేదు. ఎందుకంటే నేను బయటకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద వర్క్స్ ఏం చేయను, జస్ట్ యూపీఐ పేమెంట్స్, బ్రౌజింగ్, చిన్న చిన్న వాటిని చేస్తాను కాబట్టి బయట అయితే నెట్వర్క్ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గినట్టు కూడా ఏమనిపించలేదు. సో బయట కూడా ఓవరాల్ గా బెటరే. కాకపోతే హెవీ డౌన్లోడ్స్ కానీ హెవీ వీడియో స్ట్రీమింగ్ ఇలాంటివి చేస్తే మాత్రం నెట్వర్క్ లేని టైంలో మనం చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్నెట్ పక్కన పెట్టి వాయిస్ కాల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నాకు పర్సనల్లీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. నా ఫ్రెండ్ వేరు ప్లేసెస్ లో ఉన్నారు, వాళ్ళతోనైతే నేను కాల్ చేసి మాట్లాడుతున్నా. కానీ ఇప్పటి వరకు నాకు మేజర్ కాల్ డ్రాప్స్ ఎక్కడ కూడా నాకు కనిపించలేదు. మరి బిఎస్ఎన్ఎల్ లో 5G ఉందా? నాకు ప్రస్తుతం 4G మాత్రమే వస్తుంది. కాబట్టి నా ఏరియా గురించి మాట్లాడితే బిఎస్ఎన్ఎల్ 4G వస్తుంది, 5G మాత్రం రావట్లేదు. ఈవెన్ దో నా మొబైల్ 5Gనే, కాకపోతే సిమ్ కూడా 5G అని ఇచ్చారు. కాకపోతే నా ఏరియాలో మాత్రం 5G సిగ్నల్స్ అయితే రావట్లేదు. బిఎస్ఎన్ఎల్ లో మాత్రం 5G ఇప్పుడు రావడం లేదు. మనకు బిఎస్ఎన్ఎల్ లో జస్ట్ 199 రూపీస్ కి 30 days వ్యాలిడిటీస్, మిగతా అనేవి 28 days అయితే 30 days వ్యాలిడిటీ ఇస్తుంది. 2GB per day వస్తుంది. 2GB ఎప్పుడైతే అయిపోతుందో మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది 40 kbs కి పడిపోతుంది. తర్వాత 347 కి 54 days, 599 కి 84 days, 3GB per day. ఇలాంటి ప్లాన్స్ అయితే మనకు చాలా అట్రాక్టివ్ గా తక్కువ ప్రైస్ లో కనబడుతున్నాయి. నేను బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అయిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఇది యావరేజ్ కాదు, చాలా చాలా బెటర్ అనిపించింది నాకైతే. కాలింగ్ అయితే వెరీ గుడ్. ఇంట్లో ఇంటర్నెట్ స్పీడ్ అనేది 40 to 47 Mbps, ఏదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇంటర్నెట్ స్పీడ్ కూడా బయట కూడా బాగానే ఉంది. ఎక్కడ కూడా వాయిస్ కాల్స్ డ్రాప్స్ అవ్వడం కానీ ఇంటర్నెట్ లాగ్ అవ్వడం కానీ అదైతే లేదు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, ఎవరైతే ఈ ప్రైజెస్ గురించి ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఇంటర్నెట్ బాగా ఎక్కువ యూజ్ చేయరో, ఎవరైతే బిఎస్ఎన్ఎల్ టవర్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయో, ఎవరైతే ఇంట్లో వైఫై ఉందో వాళ్ళైతే 100% చెప్తున్నా బిఎస్ఎన్ఎల్ అయితే మీరు పోర్ట్ అవ్వచ్చు. సో ఇదైతే నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రస్తుతం మీరు ఏ సిమ్ వాడుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.